వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. రైలుకి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. రైలు ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సరదాగా అలా కిటికీ పక్కన కూర్చొని ఉంటే రైలు వేగంగా ముందుకి, ప్రదేశాలన్నీ అంతే వేగంగా వెనక్కి వెళ్తుంటే భలే సరదాగా ఉంటుంది. అందుకే పిల్లలు, పెద్దలు అందరూ రైలు ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడతారు. అయితే సాధారణంగా ఏ రైల్వే ట్రాక్ పైన చూసినా రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో కంకర రాళ్లతో నింపేస్తూ ఉంటారు. ఈ కంకర రాళ్లను బాలస్ట్ గా పిలుస్తారు. ఇలా రైల్వే ట్రాక్ మధ్య కంకర చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే పట్టాలు సరైన స్థానంలో ఉండేందుకే ట్రాక్ చుట్టూ కింద కంకర పోసి సమం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల రైలు పట్టాలపై వెళ్తున్న సమయంలో పట్టాల నుంచి వచ్చే భారీ శబ్దం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ రాళ్ల వెనుక మరొక కారణం కూడా ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమి కంటే కాస్త ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ ను నిర్మిస్తారు. రైలు పట్టాలపై ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు బరువు నియంత్రించడానికి ఈ రాళ్లు పనిచేస్తాయి. రైలు కదులుతున్న సమయంలో వచ్చే వైబ్రేషన్స్ కారణంగా ప్రమాదాలు జరగకుండా వీటిని ఉపయోగిస్తారు. ఇదంతా బానే ఉంది, కానీ మరి మెట్రో రైల్ ట్రాక్ పై రాళ్లను ఎందుకు ఉపయోగించరని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మెట్రో రైలు కూడా వేగంగా వెళ్తుంది, అయినా కూడా ట్రాక్ పై ఎలాంటి రాళ్లు ఉండవు. సాధారణంగా మెట్రో రైల్ ట్రాక్ ను భూమికి పై భాగంలో ఫ్లైఓవర్ పై నిర్మిస్తారు. అంత పైకి రాళ్లను చేరవేయటం కష్టంతో కూడుకున్న పని కాబట్టి అందుకే ట్రాక్ ను కాంక్రీట్ తో రూపొందిస్తారు. అంతేకాకుండా ట్రాక్లలో వైబ్రేషన్ రాకుండా ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.